ఏ జైల్లో అయితే ఖైదీలను ఫ్రీగా వదిలేసినా పారిపోరో అలాంటి జైలు నుంచి పారిపోయిన ఖైదీలను చూసి ఎఫ్బీఐ ఆఫీసర్స్కి దిక్కు తెలియలేదు. అయితే ఈ ప్రిజనర్స్ ఎలా పారిపోయారు? ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దాదాపు వాళ్ళు పారిపోయిన 10 గంటల వరకు జైలు అధికారులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎఫ్బీఐ ఆఫీసర్స్కే కాదు, యూఎస్కి చెందిన టాప్ లెవెల్ ఏజెన్సీకి కూడా అంతు చిక్కలేదు. పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఈ 22 ఎకరాల చిన్న ఐలాండ్లో ప్రపంచంలోని డేంజరస్ క్రిమినల్స్ని పెట్టేవారు. అల్కాట్రాస్ అనే పేరు గల ఈ ఐలాండ్ సముద్రంలోనే ఒక పెద్ద రాయి మీద కట్టబడింది. దానివల్ల దీన్ని ది రాక్ అని కూడా అంటారు. ఒకటైతే ఈ ఐలాండ్ చుట్టూ చాలా దూరం వరకు సముద్రం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఈ జైలు చుట్టూ 15 అడుగుల ఫెన్స్ కూడా కట్టారు. ఇక్కడ జైల్ ఆఫీసర్స్ 24/7 మానిటరింగ్ చేస్తూ ఉంటారు. పెసిఫిక్ ఓషన్ యొక్క ఓపెనింగ్లో ఈ ఐలాండ్ ఉండడంతో బలమైన గాలులు అలాగే పెద్ద పెద్ద అలలు ఈ ఐలాండ్ వైపు తరచుగా వస్తూ ఉండేవి. ఈ కండిషన్స్ అన్ని చూసి 1934లో దీన్ని ఫెడరల్ ప్రిజన్గా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ అవసరం కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జైలుకి ఒక్కసారి ఎవరైనా వస్తే తప్పించుకొని వెళ్ళడం అసాధ్యంగా ఉండేది. కాబట్టి ఈ జైలుకి ఇన్ఎస్కేపబుల్ అనే ఆనర్ కూడా ఉండేది. కానీ 12 జూలై 1962న 3 ఖైదీలు పారిపోవడంతో ఈ జైలుకి ఉన్న ఇన్ఎస్కేపబుల్ అనే ఆనర్ చెరిగిపోయింది. ఈ స్టోరీ యొక్క మెయిన్ పర్సన్స్ ఈ నలుగురు. ఇందులో జాన్ విలియం యాంగ్లిన్ అండ్ క్లారెన్స్ యాంగ్లిన్ బ్రదర్స్. వీరిని ఒక బ్యాంక్ రాబరీ కేసులో ఈ జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఈయన ఫ్రాంక్ మారిస్ 13 ఏళ్ల వయసు నుంచే జైలుకు తరచుగా వెళ్తూ వస్తూ ఉండేవాడు. మారిస్ని కూడా అల్కాట్రాస్లో బ్యాంక్ రాబరీ కేసులోనే పెట్టారు. ఇక చివరిగా అలెన్ వెస్ట్ ముందు కూడా చాలా జైల్స్లో పారిపోవడానికి ప్రయత్నించాడు. అందువల్ల అలెన్ వెస్ట్ని మ్యాక్సిమం సెక్యూరిటీ కోసం అల్కాట్రాస్లో పెట్టారు. అలెన్ వెస్ట్ ఈ జైల్లో చాలా సమయం నుంచి ఉండడం వల్ల అలెన్ వెస్ట్కి ఈ జైలు యొక్క కాంపౌండ్ గురించి ఇతరులతో పోలిస్తే చాలా బాగా తెలుసు. అల్కాట్రాస్ నుంచి పారిపోవడానికి ప్లాన్ 1960లో మొట్టమొదటిసారి అలెన్ వెస్టే తన 3 ఫ్రెండ్స్తో చెప్పాడు. అలెన్ బ్లాక్ బిలో ఒక లూప్ హోల్ని కనిపెట్టాడు అండ్ అక్కడి నుంచి తప్పించుకోవడం కొంచెం పాసిబుల్. అయితే విషయం ఏంటంటే ఈ నలుగురు లంచ్ బ్రేక్ లేదా మిగతా ఏదైనా సమయంలో కలుసుకునేవారు, కానీ వీరి సెల్స్ బ్లాక్ బిలో ఉండేవి కాదు. ఈ నలుగురు బ్లాక్ బిలో షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించేవారు అండ్ వీరి అదృష్టం జైలర్ వీరిని బ్లాక్ బిలో షిఫ్ట్ చేశాడు, అది కూడా పక్క సెల్స్లో. అయితే దీంతో వీరి మొదటి టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. నలుగురు బ్లాక్ బిలో షిఫ్ట్ అయిపోయారు. దాని తర్వాత 2 సంవత్సరాల పాటు వీళ్ళు తమ సెల్స్లో ఏం ప్లాన్ చేశారో ఎవ్వరికీ తెలియదు. 12 జూలై 1962న సాధారణంగానే ఉదయం 7 గంటలకి జైల్ స్టాఫ్ సెల్స్లో ఉన్న ఖైదీలను లేపారు. అసెంబ్లీలో కౌంటింగ్ చేస్తే ఇందులో 3 ప్రిజనర్స్ మిస్ అయ్యారు. తర్వాత స్టాఫ్ మెంబర్స్ సెల్స్ అన్నీ చెక్ చేస్తే బ్లాక్ బిలో యాంగ్లిన్ బ్రదర్స్ అలాగే ఫ్రాంక్ మారిస్ తమ బెడ్స్ పై పడుకునే ఉన్నారు. ఏదో అనుమానంగా ఉందని ఆ జైల్ స్టాఫ్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ 3 యొక్క డమ్మీ హెడ్స్ ఆ బెడ్స్ మీద ఉన్నాయి. సో ప్లాస్టర్ అలాగే కాంక్రీట్ మిక్చర్ యూజ్ చేసిన ఆ డమ్మీ తలలను అక్కడ పెట్టి ఆ 3 జైలు నుంచి తప్పించుకున్నారు. ఈ విజువల్స్ చూసిన జైల్ స్టాఫ్ యొక్క దిమ్మ తిరిగిపోయింది. అయితే ఈ ఐలాండ్ వదిలి బయటకైతే పోలేరు కదా అని అనుకుని ఆ ఐలాండ్ మొత్తం వెతికారు, కానీ ఆ 3 జాడ తెలియలేదు. ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇంత హై సెక్యూరిటీ ఉన్న ఈ జైలు నుంచి ఒక్కడు కాదు, ఒకేసారి 3 ప్రిజనర్స్ ఎలా తప్పించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాన్ చెప్పిన అలెన్ వెస్ట్ మాత్రం ఆ 3లో లేడు. ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని పిలిపించారు అండ్ FBI కూడా రిపోర్ట్ చేశారు. వారికి ఆ ఖైదీలో ఉన్న సెల్స్లో ఇలాంటి హోల్స్ కనిపించాయి అండ్ వాళ్ళు ఇందులో నుంచే పారిపోయారు. అయితే వాళ్ళకి షాకింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఇలాంటి హోల్స్ మొత్తం 4 సెల్స్లో ఉన్నాయి. 4వది అలెన్ వెస్ట్దే. అలెన్ వెస్ట్ ఇందులో నుంచి వెళ్ళలేకపోయాడు. అలెన్ వెస్ట్కు ఇక అర్థమైపోయింది తను దొరికిపోయాడని. అలాగే వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పేస్తేనే తనకు మంచిదని భావించాడు. అలెన్ వెస్ట్ ఈ ప్లాన్ మొత్తం తనదేనని ఒప్పుకున్నాడు. వాళ్ళు ఈ డమ్మీ హెడ్స్ చేసి వాటికి హెయిర్ కట్ అప్పుడు దొంగలిచ్చిన హెయిర్ని అతికించారు. ఆ 4 సెల్స్ యొక్క బ్యాక్ వాల్కి ఒక చిన్న వెంట్ ఉండేది. దాని యొక్క సైజ్ 5 x 9.5 ఇంచెస్. అలెన్కి ఈ సెల్స్ యొక్క లూప్ హోల్ గురించి చాలా బాగా తెలుసు. ఎలా అంటే అలెన్ జైలు యొక్క మెయింటెనెన్స్లో కూడా పనిచేశాడు. ఇంకా అలెన్కి ఈ సెల్స్లో ఉన్న గోడల యొక్క విడ్త్ 6 ఇంచెస్ అని కూడా తెలుసు. ఈ వెంట్ యొక్క సైజ్ని ఈజీగా పెద్దదిగా చేయొచ్చు. 6 నెలలుగా ఈ నలుగురు ఈ వెంట్ యొక్క సైజ్ని కిచెన్ నుంచి స్పూన్స్ని దొంగలించి పెద్దదిగా చేస్తూ ఉండేవారు. దాని తర్వాత వీళ్ళు జైల్లో ఉన్న వాక్యూమ్ క్లీనర్ యొక్క మోటార్ని యూజ్ చేసి ఒక డ్రిల్ మెషిన్ని తయారు చేశారు. ఈ డ్రిల్ మెషిన్ని వీళ్ళు మ్యూజికల్ అవర్ అప్పుడు యూజ్ చేసి ఆ వెంట్ని పెద్దదిగా చేసేవారు. మ్యూజికల్ అవర్ అప్పుడైతే జైల్లో ఉండే సౌండ్స్కి వీళ్ళు చేసే పని ఎవరికి తెలియదని ఈ వెంట్ ఒక కారిడార్లోకి తీసుకెళ్లేది. అక్కడ ఏ సెక్యూరిటీ కూడా ఉండేది కాదు. అక్కడ నుంచి ఒక డ్రైన్ పైప్ ఉండేది, అది నేరుగా ఆ బ్లాక్ యొక్క మేడ మీదకు వెళ్ళేది. అయితే వీళ్ళు ఎప్పుడూ అక్కడ మెయింటెనెన్స్ కోసం పనిచేసేవారు. అల్కాట్రాస్లో ప్రిజనర్స్ని బిజీగా ఉంచేందుకు వారితో మెయింటెనెన్స్ పని చేయించేవారు. ఈ నలుగురు కూడా మెయింటెనెన్స్ కోసం మేడ మీదకి వెళ్ళేవారు. అక్కడ వీళ్ళు పారిపోవడానికి అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునేవారు.
మేడ మీద నుంచి ఇంకో పైప్ని పట్టుకొని కిందకి దిగి దాని తర్వాత ఐలాండ్ చుట్టూ ఉన్న 15 అడుగుల ఫెన్స్ని ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నారు. వాళ్ళు రబ్బర్ కోట్స్ని యూజ్ చేసి ఇన్ఫ్లాటబుల్ రాఫ్ట్ అంటే ఒక తెప్ప లాంటిది తయారు చేశారు. ఈ రెయిన్ కోట్స్ జైల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే ఇచ్చేవారు. అయితే వీళ్ళు రకరకాల కారణాలు చెప్పి ఎన్ని అవసరమో అన్ని ఇప్పించుకున్నారు. అలాగే వీళ్ళు ఈ రెయిన్ కోట్స్ యూజ్ చేసి లైఫ్ జాకెట్స్ లాంటివి కూడా తయారు చేశారు. ఒకవేళ ఆ రాఫ్ట్ పని చేయకపోతే వాళ్ళు నీళ్ళల్లో మునగకుండా ఉండడానికి. అయితే FBI ఆఫీసర్స్కి ఇంతవరకు తెలియని ఒక్క ప్రశ్న, ఆ ముగ్గురు ఇప్పుడు ఎక్కడున్నారు? అలెన్ వెస్ట్ చెప్పిన దాని ప్రకారం ఆ పారిపోయిన వారు మొదటిగా అల్కట్రాస్కి నార్త్లో ఉన్న ఏంజల్ ఐలాండ్కి చేరి అక్కడ నుంచి మెయిన్ ల్యాండ్లో దిగాలి. అక్కడ సెక్యూరిటీ చాలా అంటే చాలా తక్కువ. వాళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ వారికి బండి అలాగే బట్టలు దొంగలించాల్సి ఉండేది. అలెన్ చెప్పింది విని అల్కట్రాస్ చుట్టూ ఉన్న అన్ని మెయిన్ ల్యాండ్స్లో సర్చ్ ఆపరేషన్ చేసి ఏవైనా దొంగతనాలు లేదా రాబరీస్ లాంటివి జరిగాయేమో అని తెలుసుకున్నారు. కానీ అలాంటి రిపోర్ట్స్ ఏమీ దొరకలేదు. తప్పించుకోవడానికే ఇంపాసిబుల్ అయిన జైలు నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు సముద్రంలోనే చనిపోయారా, లేదా అలెన్ వెస్ట్ చెప్పిన స్టోరీ నిజంగానే తను క్రియేట్ చేసిన ఒక స్టోరీనా? ఆ ముగ్గురి ఆచూకీ అస్సలు తెలియడమే లేదు. బ్లాక్ బీ మేడ మీద ఉన్న ఫుట్ ప్రింట్స్, అలాగే వీళ్ళకి కావాల్సిన పరికరాలు తయారు చేసిన సీక్రెట్ వర్క్షాప్, ఇంకా వాళ్ళు ఏ పైప్ని యూజ్ చేసి బయటకు దిగారో అక్కడ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ని చూసి ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది, అలెన్ వెస్ట్ చెప్పిన స్టోరీ నిజమేనని. ఇప్పుడు FBIతో పాటు కోస్ట్ గార్డ్స్, బ్యూరో ఆఫ్ ప్రిజన్స్, అలాగే US మార్షల్ సర్వీస్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి సముద్రంలో ఆ ముగ్గురి కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఎక్కడ కూడా వారికి ఆ ప్రిజనర్స్ కానీ వాళ్ళు తయారు చేసిన రాఫ్ట్, లైఫ్ జాకెట్స్ లాంటివి ఏవి కూడా దొరకలేదు. ఇక ఇది ఒక పోలీస్ కేసు నుంచి ఒక మిస్టరీ కేసుగా మారనున్నది. తరువాత 4 రోజుల్లో కోస్ట్ గార్డ్స్కు తేలుతూ ఉన్న ఒక కట్టెతో చేసిన ప్యాడల్ కనపడింది. అయితే అది ఆ రాఫ్ట్కి సంబంధించిందే అని భావించారు. దాని తర్వాత రెయిన్ కోట్తో చేసిన 2 బ్యాగ్స్ కూడా దొరికాయి. దాంట్లో ఆ ప్రిజనర్స్ యొక్క ఫ్యామిలీ ఫొటోస్, లెటర్స్ లాంటి పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ ప్రిజనర్స్ మెయిన్ ల్యాండ్కి చేరి ఉండరని ఒక అంచనా అయితే వేశారు. ఎందుకంటే ఏ ఖైదీ అయినా ఇలాంటి వస్తువులను అంత ఈజీగా వదులుకోలేడు. ఏదైనా డెడ్ బాడీ 2 రోజుల తర్వాత నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది. కానీ కొన్ని నెలల వరకు ఇన్వెస్టిగేషన్ టీంకి ఎటువంటి బాడీ మరియు బాడీ పార్ట్ కూడా దొరకలేదు. ఒక థియరీ ఇలా కూడా ఉంది. ఏంటంటే ఆ ముగ్గురు ప్రిజనర్స్ రాఫ్ట్తో కాకుండా స్విమ్ చేసుకుంటూ మెయిన్ ల్యాండ్కి చేరుకుని ఉంటారని. ఎందుకంటే 1962లో ఎస్కేప్ తరువాత FBI యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచింది. యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క నెఫ్యూ డేవిడ్ వైట్నర్ FBIతో యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క పెద్ద అన్న రాబర్ట్ యాంగ్లిన్ చనిపోయేటప్పుడు వాళ్ళ చెల్లెలతో తన తమ్ముళ్ళు బతికే ఉన్నారని అండ్ వాళ్ళు ఆయనతో టచ్లో ఉన్నారని రాబర్ట్ యాంగ్లిన్ చెప్పాడని డేవిడ్ FBIతో చెప్పాడు. అలాగే చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఫ్యామిలీలో ఈవెంట్స్ లాంటివి జరిగినప్పుడు 2 వ్యక్తులు విచిత్రమైన మేకప్తో కనపడ్డారని FBIతో చెప్పారు. అయితే వాళ్ళు యాంగ్లిన్ బ్రదర్సే ఫేస్ మార్చుకొని వచ్చి ఉండొచ్చు. కానీ దాని తర్వాత ఆ ఇద్దరు మళ్ళీ ఎప్పుడు రాలేదు. అయితే ఎస్కేప్ తర్వాత 15 సంవత్సరాలకి యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క కజిన్ బ్రెజిల్లో వీళ్ళిద్దరిని ఒక క్లబ్లో చూసి వాళ్ళిద్దరి ఫోటో తీశాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరూ యాంగ్లిన్ బ్రదర్సే అని నమ్మారు. కానీ US మార్షల్ సర్వీస్ యాంగ్లిన్ బ్రదర్స్ యొక్క ఏజ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులతో మ్యాచ్ అవ్వదని భావించారు. అయితే ఇదే ఆఖరిసారిగా వీళ్ళిద్దరూ బతికే ఉండొచ్చు అనే విషయం తెలిసింది. దీని తర్వాత ఇంతవరకు వీరి ఆచూకీ తెలియలేదు. ఎస్కేప్ జరిగిన తరువాత సంవత్సరమే అల్కట్రాస్ని క్లోజ్ చేశారు. 1979లో ఇక చేసేదేమీ లేక FBI కూడా ఈ కేసుని క్లోజ్ చేసింది. కేవలం US మార్షల్ మాత్రమే ఇంకా ఈ కేసుని ఓపెన్లోనే ఉంచింది. ఆ ముగ్గురు దొరికే వరకు, కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ అయినా దొరికే వరకు, లేదా ఈ ప్రిజనర్స్ యొక్క ఏజ్ 99 ఇయర్స్ అయ్యే వరకు ఈ కేసు ఓపెన్లోనే ఉంటుంది. అల్కట్రాస్ ఐలాండ్ని ఇప్పుడు ఒక నేషనల్ పార్క్గా మార్చేశారు. అండ్ టూరిస్ట్ బ్లాక్ బీలో ఉన్న ఆ ప్రిజనర్స్ యొక్క సెల్స్ని కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి